ఐబొమ్మ రవి మీద మూవీ వస్తుందంటగా. అయ్యో ఇంకేముంది, నెక్స్ట్ ఇయర్ ఆస్కార్ మనకి కన్ఫర్మ్ గా వస్తుంది. వెటకారం కాదు, సీరియస్. రవి అరెస్ట్ న్యూస్ వచ్చాక యూట్యూబ్, ఇన్స్టా షార్ట్స్ లో ఎక్కడ చూసినా రవి ద పైరసీ కింగ్ డాన్స్ ఆఫ్ డౌన్లోడ్స్ అనే పోస్టర్స్, రీల్స్ చూస్తున్నాం. సోషల్ మీడియా మొత్తం ఇదే న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. మనం ఎప్పుడు ఫేక్ న్యూసెస్ నే ఎక్కువగా నమ్ముతాం. అసలు ఎవరైనా అనౌన్స్ చేశారా? ఒక అఫీషియల్ పోస్టర్, ప్రెస్ మీట్, టీజర్ ఏమీ లేవు. కానీ రీల్స్, షార్ట్స్ లో మాత్రం కమింగ్ సూన్, బ్లాస్ట్ సూన్, బయోపిక్ సూన్ అని నాన్ స్టాప్ గా ఒకటే రూమర్. ఇంటర్నెట్ లో రూల్ ఏంటో తెలుసుగా, మూవీ వచ్చే ముందే ఎక్స్ప్లెనేషన్, ఫస్ట్ స్టోరీ ఎక్స్ప్లెయిన్, క్లైమాక్స్ ఎక్స్ప్లెయిన్, పార్ట్ 2 లీగ్ అనే స్టోరీస్ వచ్చేస్తున్నాయి. రవి కేసులో కూడా ఇదే జరుగుతుంది. పైరసీ టాపిక్ సెన్సిటివ్, రవి బయోపిక్ అని వర్కౌట్, పబ్లిక్ లో క్యూరియాసిటీ ఎక్కువ. అందుకే క్రియేటర్స్ పోస్టర్స్, టైటిల్స్, డ్రామా యాడ్ చేసి వ్యూస్ తెచ్చుకుంటున్నారు. కానీ ఒక విషయం మర్చిపోకుండా ఉండాలి, మనం పైరసీ సైట్స్ లో ఒక క్లిక్ తో చూసే సినిమా, కానీ స్క్రీన్ మీద కనపడిన టెక్నీషియన్స్, రైటర్స్, వర్కర్స్ ఇయర్స్ వరకు కష్టపడి ఉంటారు. పైరసీ వల్ల వాళ్ళకి కలెక్షన్స్, ఛాన్స్, కాన్ఫిడెన్స్ అన్ని తగ్గిపోతాయి.